క్యాథలిన్ కుల్మా అనే ఒక స్త్రీ, ఆమె జీవిత స్టోరీని నేను చదివినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక వ్యక్తిని దేవుడు ఇంతగా నడిపిస్తాడా అని. ఈ క్యాథలిన్ కుల్మా, ఈమె జీవితము, మొదటి జీవితము చాలా దౌర్భాగ్యమైన జీవితముగా మారింది, మార్చేసుకుంది. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఈమె చివరికి ఒక ఆయనని పెళ్లి చేసుకుంది. అతను ఈమె పరిస్థితిని బట్టి విడాకులు ఇచ్చేశాడు. తర్వాత ఆమె వ్యభిచారానికి తన శరీరాన్ని అప్పగించుకుంది. బాగా తాగేది, లోకం వైపు తన మనస్సుని పెట్టేది. ఎంతమంది అయితే తన దగ్గరికి వచ్చారో అందరూ మోసగించేశారు. నేను నీకున్నాను అన్న చెప్పిన వారు భర్త నుంచి మోసం జరిగింది. తర్వాత తను ఎవరైతే నమ్మిందో వారు మోసం చేశారు. ఆమె వ్యభిచారంలోనికి వెళ్ళిపోయింది, విపరీతంగా తాగేది. తన జీవితం అంతా కూడా ఒక విషాదకరమైన, మన భాషలో చెప్పాలంటే కుక్కలో చింపిన ఇస్తరాకు వలె మారిపోయింది. ఒకరోజు అనుకుంది, ఈ జీవితంలో నన్ను పైకెత్తేవారు ఎవరు లేరు, నాకు సహాయం చేసే నాథుడు లేడు, నన్ను నిలబెట్టేవాడు ఎవరు లేరు, అందుకని నేను చచ్చిపోవడమే అవకాశం, దీనికి తర్వాత మరి ఇంకేమీ లేదు, నేను చచ్చిపోతాను. 10 సార్లు అనుకుంది, నేను చచ్చిపోవాలి, నేను చచ్చిపోవాలి. నాకంటూ ఎవరున్నారు? అందరూ నన్ను మోసగించారు, అందరూ నా దగ్గర ఉన్నదంతా కూడా దోచేసుకున్నారు, నేను ఒంటరి దానిని అయిపోయాను. ఆమె మందుకు బానిస అయిపోయింది, డ్రగ్స్కి బానిస అయిపోయింది. ఒకరోజు చచ్చిపోదామని కారు తీసుకొని బయలుదేరింది. కారు తీసుకుని బయలుదేరి దేనికైనా గుద్ది చచ్చిపోదాం అనుకుంది. ఆమె ప్రయాణం చేస్తుంది 100 కిలోమీటర్లు. అలా ప్రయాణం చేస్తూనే ఉంది. ఒక దగ్గరికి వచ్చిన తర్వాత ఆ రోడ్డు మీద ఒక బోర్డు రాసింది, ఈ రోడ్డు ఇక్కడతో ఎండ్ అయిపోయింది, అంటే క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ రోడ్డు ఉందా? లేదు, లోయ. ఆ లోయలోనికి ఆ కారు పడినా, మనుషులు పడినా చచ్చిపోతారు, పీస్ అయిపోతారు. అక్కడ అవకాశం లేదు. ఆమె అక్కడ కారు ఆపి, ఎందుకు నా మనసు కలిగింది. ఆమె నిర్మానుషమైన ప్రదేశం, ఎవరూ లేరు. ఆ కారులోనే ఒక్కసారి నేను ప్రార్థన చేస్తాను, ఒక్కసారి నా మనసుని నిలుపుకుంటాను,